తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిలపక్ష తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. అల్వాల్ జేఏసీ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేత పటోళ్ల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 రూపాయల పెన్షను, ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ ప్రతిపాదనలను 100% అమలు చేయాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల తరహాలోనే తెలంగాణ ఉద్యమకారులకు కూడా పూర్తిస్థాయి సంక్షేమం అందిస్తాలని నాయకులు స్పష్టం చేశారు. మన అసోసియేషన్ పెట్టి ఒక 27 అసోసియేషన్లతో మాట్లాడడం జరిగింది, మరియు ఉద్యోగస్తులతో మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో, ఏదైతే కమిటీ ఆలోచన చేస్తుందో అది 100% మాకు రావాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఫోన్లో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటే ఉద్యమకారులకు నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ 250 గజాలు ఇవ్వడం, 25,000 పింఛన్ ఇవ్వడం, మిగతా ఏదైతే స్వతంత్ర సమరయోధులకు చేస్తారో అవన్నీ చేయాలని మనం చేస్తున్నాం. సెప్టెంబర్ 17, 2019 ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగింది. మా సంఘం లెక్క ఇప్పుడు ప్రస్తుతం 27 సంఘాలు ఉన్నాయి. ఈ 27 సంఘాల ఆప్యాయత ఏమంటే ఏదైతే స్వతంత్ర సమరయోధులకు ఇచ్చారో అది ఇవ్వాలని మనవి. ఏదో ఎలక్షన్ వస్తుందని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామనో ఏదో ఇస్తామనేది ముఖ్యం కాదు. 250 గజాలు ఇవ్వాలి, మేనిఫెస్టోలు పెట్టాలి. కేకే కమిటీ కొద్దిగా తొందరగా డిసైడ్ చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు ఉంటుంది, అందులో 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మాది ఫైనలైజ్ కాలేదు. కానీ గందరగోళం కావద్దు ఉద్యమకారులు. ఏదైతే కమిటీ డిసైడ్ చేస్తుందో, ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో, ఏదైతే నామ్స్ పెడుతుందో మన అసోసియేషన్